అయ్య బాబోయ్, ఒక్క భూకాంత ఎన్ని శాపాలు పొందేసిందండి పార్వతీదేవి వల్ల. కుమార సంభవం ఎన్ని మలుపులు తిరిగిపోయి వచ్చాడా సుబ్రహ్మణ్యుడు? ఇప్పటికి లేడు. ఎక్కడ అసలు ఎవరు పుట్టాలి పుట్టాలి పుట్టాలని లోకం కొట్టుకుందో ఆయన ఆవిర్భావమే లేదు. ఇప్పటికి ఏమొచ్చింది? కొత్తగా ఎన్ని శాపాలు వచ్చాయో ఇవన్నీ అనేసి భూదేవికి శాపం ఇచ్చిన తరువాత దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయి తలలు ఉంచుకొని తలెత్తి అమ్మవారి వంక చూడలేక అలా ఉండిపోయారట. ఉండిపోతే తాన్ సర్వాన్ వ్రీళితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం సగత్వా తప అతిష్ఠ పార్శ్వే తస్యోత్తరే గిరేః హిమవత్ ప్రభవే శృంగే దేవ్యా సహ మహేశ్వర. ఇప్పుడు వాళ్ళు ఎంత సిగ్గుపడిపోయారో తెలుసా అండి? ఒక్కొక్కసారి పొందిన అవమానమునకు ఒక్కొక్కడు ఏమైపోతాడంటే తాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది. అయ్య బాబోయ్, ఇంత అవమానాల పాలైపోయాక ఇంకా ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండదు, ఇక్కడి నుంచి పారిపోదామని ఉంటుంది. అవమాన భారం ఎంతగా కుదిపేస్తుందంటే అడుగు పడదు, నడవలేడు. శంకరుడు చూశాట, బిడ్డలందరూ ఇవాళ అవమానాల పాలైపోయి తలలు ఉంచుకుని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మన సముఖం నుంచి కదలలేకపోతున్నారు. వీళ్ళు తలెత్తుకోవడానికి నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అడిగారు కదా. పర్వత శృంగం మీద కూర్చుని తపస్సు చేసుకో పార్వతీదేవితోని. అలాగే చేసుకుంటానని తాను నడిచి పశ్చిమ దిక్కుగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయనని అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. ఇందులో ఎక్కడైనా అమ్మవారు అయ్యవారిని ఏమైనా అందా? ఇదండి భార్యాభర్తల మనస్సు ఏకమవడం అంటే. అది చాలా అవసరం జీవితంలో. వాళ్ళు తపస్సు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చారు. అయితే ఇదంతా చాలా హైడ్రామా. ఎందుకని? కుమార సంభవానికి ఒక ప్రాతిపదిక వేశారు. ఇప్పుడు ఏమైంది? ఒక పెద్ద ప్రయోజనం సాధింపబడింది. శివుడి యొక్క తేజస్సు స్ఖలనమైనదా లేదా? అయినది. జగదంబ యందు ప్రవేశించినదా? ప్రవేశించలేదు. ఇప్పుడు పార్వతీదేవి గర్భము దాల్చడం వల్ల సుబ్రహ్మణ్యుడు వస్తాడా? రాడు. ఇప్పుడు ఆ స్ఖలనమైపోయినటువంటి తేజస్సు ఎందుకో పనికి రాకుండా పోయిందా? పోలేదు. అగ్నిహోత్రుడి దగ్గర ఇంకా ఉన్నది. ఇంకా కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సుని అది గర్భరూపంగా మారి కుమార సంభవం చేయించగలదు. అంటే తారకాసుర సంహారానికి కావలసిన వరం ఇయ్యబడిపోయినది. ఇప్పుడు ఏమైంది? దేవతలందరికీ 4 రోజులు పోయాక బుద్ధి వచ్చింది. మనం అడగడం ఏమిట్రా ఇది? మనం ఏమడగాలి? తొందరగా కుమార సంభవం జరగాలని అడగాలి. మనం ఏమడిగాం? నీ తేజస్సు నీ యందుంచుకో అని అడిగాం. ఏటి ఎందుకు వచ్చింది మనకి ఆలోచన? అప్పుడు బుర్రలు తడువుకున్నారు అందరూ. మళ్ళీ అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ పెద్ద తలకాయ దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా వీపు చిట్లిపోతోందా తారకాసురుడి బాధకి? పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగడా? ఎప్పటికి కలుగుతాడు అని అడిగారు. ఆయన కూడా ఒక్కసారి ఆలోచించి ఇందులో నాకు పాత్ర ఉంది కదరా అనుకుని, పెద్ద ఆయన కాబట్టి శివమాయ విడిపోయింది. ఆయన అన్నారు, పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టడా అని అడుగుతారేమిట్రా? ఆయన బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు. ఆయన గురించి తెలుసు కదా చిత్రముఖ బ్రహ్మగారికి. ఇయమాకాశ గంగా యస్యాం పుత్రం ముతాశనః జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమం జ్యేష్ఠా శైలేంద్రతనయా మానయిష్యతి తత్సుతం ఉమయాస్తత్ బహుమతం భవిష్యతి న సంశయః. ఆయన అన్నాడు, నిజమే, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు పుట్టాలి. కానీ మనం ఏమన్నాం? నీ తేజస్సు నీ యందుంచుకో అన్నాం. ఆయనేమన్నారు? నా తేజస్సు నా యందే ఉంటుంది, ఇక విడిచిపెట్టను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే మనం కూడా మన్మధుడు వెళ్ళిపోయిన దోవలో వెళ్ళిపోతాం. కాబట్టి అడగకూడదు. కాబట్టి పోనీ ఇప్పుడు శివుడికి కుమారుడు కలిగితే కదా తారకాసురుడు చచ్చిపోతాడు. నేనే కదా వరం ఇచ్చాను. ఇప్పుడు పిల్లాడు పుట్టాలంటే శివవీర్యంలోంచి పుట్టాలి. ఇప్పుడు శివుడి తేజస్సు ఎక్కడుంది?
అగ్నిహోత్రం దగ్గర ఉంది. ఈ అగ్నిహోత్రంతో ఆ తేజస్సును తీసుకొచ్చి ఎవరి యందన్నా ప్రవేశపెట్టిద్దామంటే ఉపాధికి ఆ శక్తి ఉండాలి కదా దాన్ని తట్టుకోవడానికి, ఆ క్షేత్రానికి. ఇంతమంది దేవతల భార్యలున్నారు, పోనీ లోక కళ్యాణార్థం ఆయన తేజస్సుని వాళ్ళలో ప్రవేశపెట్టిద్దామంటే వీళ్ళెవ్వరికీ పిల్లలు పుట్టరని అమ్మవారు శపించేసింది. ఇప్పుడు ఆ తేజస్సు వృధా అయిపోతుంది వీళ్ళల్లో ఎవరి యందన్నా పెడితే. కాబట్టి వీళ్ళెవరు పనికిరాని వాళ్ళు అయిపోయారు. ఇది ఎంత పెద్ద మాట అండి! బ్రహ్మగారి నోటంటే ఆ మాట వచ్చేయడం అంటే అది నేను ఇంకా దాని గురించి మాట్లాడను. కాబట్టి ఇప్పుడు మీ భార్యలు పనికిరారు, వాళ్ళు బిడ్డలని పొందలేరు. కాబట్టి ఇప్పుడు ఎవరి వలన పుట్టాలి పిల్లవాడు? మళ్ళీ ఎవరో ఒక ఆవిడ్ని తీసుకొచ్చి ఆవిడ యందు ప్రవేశపెడితే పార్వతీదేవికి తెలిస్తే భూదేవి ఏమైంది? కాబట్టి ఆవిడికి తెలిసినా ఆవిడ ఊరుకోవాలి, పోన్లేని. అలా ఊరుకోవాలంటే ఆవిడికి ఏదో ప్రేమ ఉండాలి. తనకి పుట్టినా ఆవిడికి పుట్టినా తన కొడుకుగా బంధుత్వం వచ్చే అవకాశం ఉండాలి. అలాంటిది లోకంలో ఒక్కరే ఉన్నారు. హిమవంతుడి యొక్క పెద్ద కుమార్తె గంగ దేవతలు తీసుకెడితే ఆకాశంలో ప్రవహిస్తోంది. గంగ యందు అగ్నిహోత్రం దగ్గరున్నటువంటి శివతేజస్సుని విడిచిపెడితే గంగకి కుమారుడు కలిగితే ఉమయాస్త, అప్పుడు ఆ ఉమాదేవి బెంగ పెట్టుకోదు. పోన్లే మా అక్కకి కదా, నా భర్త గారి తేజస్సు వల్ల పుత్రుడు జన్మించాడు కాబట్టి ఇప్పుడు నాకు కుమారుడే అవుతాడు అని ఊరుకుంటుంది. గంగ విషయంలో ఏమందాం. కాబట్టి ఇప్పుడు గంగ యందు ప్రవేశపెట్టండి. అగ్నిహోత్ర నీవు వెళ్ళి శివుడి యొక్క తేజస్సుని ఎందు భద్రపరపబడింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి గంగలో విడిచిపెట్టు అంటే తగుదనమ్మా అని దేవతలందరూ బయలుదేరారు. అంటే బ్రహ్మగారు అన్నారు, బుద్ధి ఉందా లేదా మీకు? ఇంతమంది దేవతలు వెళ్ళి ఒక ఆనదాని దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే చీవతలు బాగుంటుంది. ఎలా అడగాలి? ఎవరి దగ్గర శివ తేజస్సుందో ఆయన అడగాలి. నీ ఎందు ప్రవేశపెడతానమ్మా, నువ్వు స్వీకరించి లోక కళ్యాణం కోసం కొడుకుని కనో అని. అంటే బహుశా నా దృష్టిలో అయితే వేరొకరి తేజస్సుని తీసుకొచ్చి ఇంకొక ఉపాధిలో ప్రవేశపెట్టి బిడ్డని కనడం అనేటటువంటి స్థితి పాశ్చాత్య దేశములు కాదు, కుమార సంభవంలో మొదట ఈశ్వరుడు చేశాడేమో ఈ ప్రక్రియ కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? నువ్వు వెళ్ళడుగు. దేవతలందరూ అన్నారు, తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితం అగ్నిం నియోజయామాసు పుత్రార్థం సర్వదేవతా. దేవతలందరూ అగ్నిహోత్రుడికి నమస్కరించి అన్నారు, అయ్యా నీ దగ్గరుంది శివతేజస్సు, ఇప్పుడు ఎంత ప్రమాదం! ఒక్కసారి కాని ఆ నీ దగ్గర ఉన్న తేజస్సు కాని పాడైపోయిందా, ఎవరు భరించలేరో, ఎవరు పుత్రుణ్ణి కనలేరో, ఎవరు గర్భమును దాల్చలేరో వారి ఎందరి పడితే వృధా అయిపోతుంది. ఒకవేళ అది పడుతున్నప్పుడు మీరు భారతంలో విన్నారు కదండి, వ్యాస భగవానుడి యొక్క తేజస్సు ప్రవేశిస్తున్నప్పుడు వెలవెలబోతే పాండురాజు గారు పుట్టారు, కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు. ఆ తేజస్సుని పరమ సంతోషంతో ఆనందంగా నీ నుండి స్వీకరించాలి. ఇంత సంతోషమైన మనస్సులతో స్త్రీ పురుషుల సమాగమంలా నీ దగ్గర శివతేజస్సుని తాను పొందడానికి గంగమ్మ అంగీకరించాలి. ఇలా నువ్వు అడగాలి ఆవిడ్ని. ఆవిడ నిన్ను చూసి కోపగించకుండా ఉండాలి. 10 మంది పాపాలు తీసే తల్లిని ఇప్పుడు కొంచెం చిన్న పాపమే చెయ్యమని మనం అడుగుతున్నాం. ఎందుకని? ఇంకా వివాహం కాని పిల్లని పట్టుకుని సాక్షాత్ ఆవిడ వరసకి బావగారి తేజస్సుని ఆవిడలో పట్టమని అడుగుతున్నాం. కాబట్టి ఇది 10 మంది అడిగేది కాదు. లోకరక్షణార్థం అమ్మా నువ్వు ఈ పని చెయ్యాలమ్మా, నువ్వు గంగమ్మవి కదా, పాపాలు కడిగేదానివి కదా, నీకు పాపం ఉండదు కదమ్మా, అయినా అది శివ తేజస్సు కదా, లోక కళ్యాణం కోసం కదా అని నువ్వు ఒక్కడవే వెళ్ళడుగు అని దేవతలందరూ కలిసి ప్రార్థన చేశారు. ఒక్కసారి నోరు జారినందుకు ఇన్ని పాటలు వచ్చాయో చూడండి. ఇప్పుడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళాడు. విడిచిపెడతాను అన్నాడు అనుకోండి, సరే అయితే విడిచిపెట్టు అందనుకోండి, ఆయన విడిచిపెట్టాడు అనుకోండి, ఆవిడ వెలవెలబోయింది అనుకోండి. ఇప్పుడు పుట్టేటటువంటి పిల్లవాడు సమర్థతాహీనుడైపోయాడు అనుకోండి, ఏ కారణం చేతనైనా తారకాసుర సంహారం ఎలా జరుగుతుంది? ఈహ శివుడి యొక్క తేజస్సు స్ఖలనం అవ్వదు. ఇంకా వాడికి ఇచ్చిన వరం శాశ్వతం అయిపోయి బహుశా ఈ పాటికి మీరు నేను కుమార సంభవం చెప్పుకోవడం కుదరదు.
కదా. ఇప్పటికీ తారకాసురుడే లోకపాలకుడు. అలా అవ్వకుండా ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడతావో, ఓసారి తిన్నాను దెబ్బ, మాట్లాడడం సరిగ్గా లేకపోతే అగ్ని, జాగ్రత్త 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 జాగ్రత్త. అందులో ఆడదాంతో మాట్లాడుతున్నావు, పెళ్లికాని దాంతో మాట్లాడుతున్నావు, మాట్లాడకూడదు మాట్లాడుతున్నావు, చాలా జాగ్రత్త. ప్రార్థన అందుకు ప్రార్థన చేసి పంపారు. పంపిస్తే అగ్నిహోత్రుడు వెళ్ళి గంగమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. గంగమ్మ దర్శనమిచ్చింది సాకార రూపంగా. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావక గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియం. అమ్మా, దేవతల యొక్క ప్రియము కొరకు నువ్వు గర్భమును దాల్చాలి. నువ్వు తప్ప ఇప్పుడు గర్భమును దాల్చడానికి దేవకాంతలు పనికిరారు. కనుక తల్లి, లోక కళ్యాణము కొరకు నువ్వు గర్భమును ధరించు. ఎంత మర్యాదగా మాట్లాడాడండి అగ్నిహోత్రుడు. ఇప్పుడు నేను తేజస్సు ఏదో విడిచిపెడతాను, నువ్వు పుచ్చుకోనలేదు. ఇంతకు ముందు అన్నారు ఈ పిచ్చి మాటలు. ఇప్పుడు అలా అంటలేదు. లోక కళ్యాణము కోసమని నువ్వు గర్భమును దాల్చు అని అడుగుతున్నాడు. ఎందుకని? పుచ్చుకోవడం కాదు, గర్భం ధరించాలి. లేకపోతే పోయిందే, ఇంక ఇప్పుడు అవకాశం పోతుంది. అంటే ఆవిడంది తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. నేను మీకు చెప్పానే, మనస్ఫూర్తిగా అంగీకరించినది. అందుకని చక్కటి దివ్యమైన రూపాన్ని ధరించి ఆ తేజస్సుని పొందడానికి అంగీకారముతో వచ్చినది. అనగా వికసించిన మనస్సుతో, ఏ అరమరిక లేకుండా, ఇది లోక కళ్యాణము కోసమని నేను పరమశివుని యొక్క తేజస్సుని నా యందు వహించుచున్నాను అన్న భావనతో పరమ సౌందర్య రాశి అయి గంగ వచ్చి అగ్నిహోత్రుడు ముందు నిలబడింది. ఇది సృష్టికే విచిత్రం. ఆవిడ గంగ, ఈయన అగ్ని. ఆ అగ్ని ఈ గంగ దగ్గరికి వెడితే అగ్నిన్నా అరిపోవాలి, గంగన్నా ఇంకిపోవాలి. ఇప్పుడు ఎలా సమాగమం కుదురుతుందండి? ఎలా తేజస్సు విడవబడుతుంది? అంటే ఇది కూడా ఈశ్వరానుగ్రహమే కావాలి కదండి. శివ సంకల్పమస్తు, శివుడు తనకు ఒక కుమారుడు కలుగుతున్నాడు అని అక్కడ సంతోషించాలి. అమ్మవారు ఆ మహానుభావుడైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాని నాకు కుమారుడిగా, నాతో కూడా సంబంధం ఉండేటట్టే, పార్వతీపుత్రుడుగా కూడా ఉండేటట్టే వస్తున్నాడని అమ్మవారు సంతోషించాలి. అలా వాళ్ళ సంతోషం ప్రకృతి యందు రెండు విరుద్ధమైన భూతముల యందు గర్భధారణకు అవకాశం కలగాలి. ఇది ఎంత చిత్రమండి అసలు కుమార సంభవం నిజంగా. ఇప్పుడు దృష్ట్వాతన్ మహిమానాంస సమంతాదవకీర్యత సమంతతస్తతో దేవి అభ్యుషించత పావక. పావక అని పిలిచారు. అగ్నిహోత్రుడు తన అవయవములన్నిటి చేత గంగ యొక్క అవయవములను కప్పి తనలో ఉన్న శివతేజమును గంగయందు అభిషిత్యంత్యా విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆవిడ గర్భాన్ని దాల్స్తుందా? మొత్తం దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, తారకాసురుడు కూడా అలా చూస్తున్నాడు. నా టైం అయిపోతోందా అని వాడి వర్గం వాళ్ళు. ఈవిడ తట్టుకోగలదా? మిగిలిన వాళ్ళు. కుమార సంభవం జరుగుతుందా? పుడితే పార్వతీదేవికి కూడా కొడుకుగా ఇప్పుడు ఎలా వస్తాడు? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. కాబట్టి ఇప్పుడు అందరూ ఉత్కంఠతో అలా చూస్తున్నారు. ఏమంటుంది గంగమ్మ? ఇప్పుడు గంగమ్మ నోటి వెంట ఏ మాట వస్తోందో ఆ మాట కోసం సుందరకాండలో హనుమ ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చేస్తున్నప్పుడు సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో అని వానరులందరూ లేచి నిలబడినట్టు లోకమంతా గమనిస్తోంది. గంగ ఏమంటుంది? గంగ గర్భమును ధరించగలదా అని. ఇప్పుడు గంగమ్మంది వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్టుగా మాట అంది. తమువాచ తతో గంగా సర్వదేవ పురోహితం అశక్తాధారణే దేవా తవ తేజస్ సముత్థతం దహ్యమానగ్నినాతేన సంప్రవ్యధిత చేతన. నేను ఈ తేజస్సుని భరించలేను. గంగ నీరంతా ఉడికిపోతోంది. ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను. నీరు ఆవిరైపోతోంది. నాకు స్పృహ తప్పిపోతోంది. నా అవయవములు డసిపోయాయి. ఈ తేజస్సు నా యందు నేను ఉంచుకోలేను. అది నాకు శక్యము కావట్లేదు. నేను దీన్ని ఏం చెయ్యను అని అడిగిందంటే నేను గర్భమును ధరించగలను అని ఆవిడ అనలేదు.
ఒకళ్ళు గబగబా తప్పట్లు కొట్టి డాన్స్ చేసి సంతోషపడిపోతున్నారు. ఎవరు? తారకాసురాదులు. మిగిలిన వాళ్ళు గబగబా వేళ్లు విరిచేస్తున్నారు. ఎలా? ఇప్పుడు ఈవిడ కానీ కొంప తీసేసి ఆ వీర్యాన్ని కానీ వదిలిపెట్టేయడమో కరిగిపోవడమో చేసేసిందా? ఆవిరైపోయిందో అయిపోయిందా? ఇంకా తారకాసురుడే లోకపాలకుడు, ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు ఇక పలకడం. ఎలా హడిలిపోతున్నారు. ఇప్పుడు ముందున్నవాడు అగ్ని భర్తృ రూపంలో విడిచిపెట్టినట్టు కదండి మరి. కాబట్టి ముందు ఆయనే మాట్లాడాలి. ఆయన వెంటనే ఈశ్వరుడు అనుగ్రహించాడండి. ఆయన అన్నాడు, ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతాం. ఆ హిమవత్ పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. లోకరక్షకుడు, కాపాడి తీరుతాడు, కుమారుణ్ణి ఇచ్చి తీరుతాడు, సుబ్రహ్మణ్యుడు పుడతాడు. ఇది ఆయన నమ్మకం. నువ్వు భరించలేకపోతే అటు ఇటు చిమ్మీకు ఆ తేజస్సుని తీసుకెళ్లి హిమవత్ పర్వత ప్రాంతము యొక్క పాదముల దగ్గర వదిలిపెట్టేసేయ్ అన్నాడు. అనేటప్పటికి ఆవిడేం చేసింది? గబగబా తీసుకెళ్లి ఆ తేజస్సునంతటినీ హిమవత్ పర్వత ప్రాంత పాదాల దగ్గర వదిలేసింది. వదిలేస్తే ఇప్పుడు ఎలా? మళ్ళీ భూమి మీద పడింది ఇప్పుడు కదండి. భూమి గర్భం ధరించచ్చా? కొడుకు పుట్టడు, అమ్మవారి శాపం ఉంది భూమికి. కాబట్టి ఇప్పుడు అందరి తలకాయలు వాలిపోయాయి. అన్నన్నన్నన్నా 1 ball left 1 run రిక్వైర్డ్ అంటే నిష్కారణంగా 3 అడుగులు ముందుకొచ్చి ఫుల్ టాస్ వదిలేసి రన్నగ పరిగెత్తి దేశాన్ని ఓడించేసిన వాడిని చూసి తలకాయలు పట్టేసుకున్నట్టు ఎంత పని చేశాడు రా. కంగారులో తీసుకెళ్లి హిమవత్ పర్వత పాదాల దగ్గర వేయమన్నాడు. ఇప్పుడు భూమి మీద పడిపోయింది ఆ తేజస్సు. కుమార సంభవం జరగదా? దేవతలందరూ తలలు వాల్చేసి ఏం జరుగుతోంది అని ఆ హిమవత్ పర్వత ప్రాంతం వంక చూస్తున్నారు. ఒక పెద్ద మెరుపు ఒకటి పర్వతం అంతా కాంతితో నిండిపోయింది. కుమారుడు పుట్టేశారని కంగారు పడిపోకండి గోపాలకృష్ణ గారు, ఇంకా ఆయన ఏం పుట్టేలేదు. ఇహ అప్పుడు యదస్యా నిర్గతం తస్మాత్ తప్త జంబూ నదప్రభం కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం. ఈ తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే ఆ భూమి మీద విశేషమైనటువంటి బంగారం పుట్టేసింది. దాని తర్వాత వెండి పుట్టేసింది. దాని క్షారములోంచి రాగి ఇనుము పుట్టేశాయి. దాని తేజస్సులోంచి, తేజస్సు యొక్క మలంలోంచి తగరం సీసం పుట్టేశాయి. మిగిలినటువంటి తేజస్సు యొక్క అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టేశాయి. అంటే ఇప్పటికీ మనం గనుల్లో తవ్వుకుంటున్నవన్నీ శివుని యొక్క తేజస్సే. ఆయన అనుగ్రహంతో బతుకుతున్నాం మనం. ఈ కనపడుతున్నదంతా శివ తేజస్సే. మన మెడలలో వేసుకున్నవన్నీ శివ తేజస్సే. మనం ఆయనకి ఎంత కృతజ్ఞులమై ఉండాలో చూడండి నిజంగా. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత అయ్యయ్యో ఎలాగా అని ఆలోచిస్తున్నారు. పర్వతమంతా హిరణ్యమయం అయిపోయింది. నిక్షిప్త మాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం సర్వం పర్వత సన్నద్ధం సవర్ణమభవద్వనం సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్షలతాగుల్బం సర్వం భవతి కాంచనం. ఆ పర్వత శిఖరం మీద ఉన్నటువంటివన్నీ కూడా కొండ చెట్లు, ఆ నదులు, సరస్సులు అన్నీ కూడా బంగారు వర్ణములోకి మారిపోయి ఇంత బంగారం వచ్చేసేటప్పటికీ పసుపచ్చటి కాంతితో మెరిసిపోతోంది. ఈ బంగారం, ఈ వెండి, వీటి మీద ఎవరికైనా వ్యామోహం ఉందా అండి? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవడికి లేదు. అయ్యో, అయితే ఏమైపోయింది? ఇప్పుడు శివ తేజస్సు బంగారం అయిపోయింది. మనందరం నా బంగారం అంటాం. దేవతలు అన్నారు దిక్కుమాల బంగారం అయిపోయింది అన్నారు. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకి బంగారం బతుకు కాదు, కుమారుడు బతుకు. ఏడి బంగారం వచ్చింది, వెండి వచ్చింది, రాగి వచ్చింది, తుత్తునాగం వచ్చింది, సీసం వచ్చింది, ధాతువులు వచ్చాయి, ఇనుము వచ్చింది. కుమారుడు రాలేదు. అమ్మమ్మమ్మమ్మ అంటే ఏమైపోయింది? శివ తేజస్సు వృధా అయిపోయింది అని బెంగ పెట్టుకొని చూస్తున్నారు. శరవణపు పొదలను ఉన్నాయి అక్కడ, రెల్లు పొదలు. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. ఆ తటాకమేమి లోకమునకు శంకరుడు ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ అందులోకి వెళ్ళను, కానీ మీకు సూక్ష్మంగా విజ్ఞాపన చేస్తాను. భస్మాసురుడికి వరం ఇచ్చిన తరువాత ఆయన శంకరుడు వెంట పడ్డాడు. నీ తల మీద పెడతాను.
అపాత్రులకు దానం ఎంత ప్రమాదమో లోకానికి చెప్పాలనుకున్నాడు. చేతకాని వాళ్ళే వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. జగదంబకి లెక్క, శంకరుడికి లెక్క, మన్మధుణ్ణి కాల్చిన వాడికి, త్రిపురాలు కాల్చిన వాడికి, బ్రహ్మగారి 5వ తల గిల్లిన వాడికి, ఉపమన్యువుకి పాలసముద్రాన్ని సృష్టించినటువంటి వాడికి, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నిన వాడికి ఒక తుచ్చమైన రాక్షసుణ్ణి చంపడం పెద్ద లెక్క. చేత కాక కాదు లోకానికి పాఠం చెప్పడానికి. ఆయన వెనక్కి తిరిగి పరిగెడుతున్నట్టుగా నటిస్తుంటే ఇప్పుడు నేను జోక్యం చేసుకుంటే శక్తి స్వరూపాన్ని వీణ్ణి కాల్చేస్తాను, కాబట్టి కాసేపు నేను కనపడకూడదు అని అమ్మవారు ఏం చేసిందిట, తన శరీరాన్ని ఒక తటాకం కింద మార్చింది. దాన్ని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి యొక్క శరీరం నీరు కింద మారింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ జగదంబ అయింది. కానీ ఆ తటాకాన్ని మాత్రం నా శరీరం నీరయ్యి అక్కడ ఉంది కాబట్టి ఆ తటాకాన్ని అలా రక్షించమని అడిగింది. అక్కడే తటాకం ఉంది. ఇప్పుడు ఈ రెల్లు పొదలన్నీ కూడా తెల్లగా మెరిసిపోతున్నాయి, బంగారు రంగులోను, వెండి బంగారం తగిలి. అందులోంచి గభాలన ఒక తేజస్సు ఒకటి, ఆకాశ స్వరూపుడై అంతటా నిండిపోయినటువంటి పరమశివుని యొక్క తేజస్సు వాయు సహాయంగా అగ్నిహోత్రము వలన నీటి యందు గంగయందు పెడితే పైకి లేచి పృథివీ యందు పడి పంచభూతాత్మకమై తేజస్సు పైకి లేచి శరవణ తటాకమునందు పడి పార్వతీదేవి యొక్క శరీరమునందు పడినవాడయ్యాడు కనుక అమ్మవారికి కొడుకై ఒక్కసారి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణ పదాల కింద లోకరక్షణ హేతునా మహానుభావుడు. కుమార సంభవం అంటే మాటలు కాదు కదండి. సారా నీరాజనం తీసుకుంటాయా అందరూ. ఆయన జ్యోతిస్వరూపుడు. మీరు నమ్మండి, మీకు కనపడుతున్న ఆ జ్యోతులన్నీ ఇవాళ కుమారస్వామి. ఎందుకంటే ఆయన మీకు చెప్పాను కదా, అగ్ని తేజస్సుగా బయకొచ్చారు. చక్కగా అదే సుబ్రహ్మణ్య స్వరూపంగా అందరూ కళ్ళకద్దుకోండి. మన జన్మ ధన్యమైపోయిందండి. షష్ఠి తిథి నాడు పుట్టారాయన. ఇవాళ కూడా షష్ఠి తిథి నాడే పుట్టారాయన. ఇప్పుడు అందరూ తీసుకున్నారు కదమ్మా. ఇప్పుడు ఆ కుమార సంభవం జరగగానే పొంగిపోయారంతే దేవతలు. ఇప్పుడు మోగాయే అలాగే దుందుబులు మోగించారు, అప్సరసలు నాట్యం చేశారు, పుష్పవృష్టి కురిపించారు. అబ్బా, మా తండ్రి శంకరుడు ఇంత జటిలమైన సమస్యని ఎంత చమత్కారంగా విప్పాడు. శివతేజస్సు ఎందే పుట్టాడు, పంచభూతములకు స్పర్శ పొందే. పార్వతీదేవి కోరిక మేరకు శరవణ తటాకంలోంచి బయటికి వచ్చాడు. అందుకే ముమ్మూర్తుల అమ్మవారి రూపే. నేను ఎప్పుడూ చెప్తుంటా, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చెయ్యాలంటే నాకు కించిత్ భయం. ఎందుకని అంటే నాకు ఆయన్ని చూస్తే పూజ చేయబుద్ధి ఇది, బుగ్గలు గిల్లాలనిపిస్తుంటుంది నాకు. నిజంగా ఆ చిన్న పిల్లాడ శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ నించుంటే మీకు ఇస్తారు రేపు పొద్దున్న. ఈ ఆర్జితంలో పాల్గొన్న వాళ్ళు ఎవరున్నారో ఆర్జిత ట్రేవా టికెట్ హోల్డర్స్ అందరికీ కూడా కారణజన్ముడు అని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి చేత స్తుతింపబడి, పరమాచార్య ఎవ్వరిని పొగడరు, అటువంటి పరమాచార్య గణపతి స్థపతిని, నీవు కారణజన్ముడవు, నీయందు విశ్వకర్మ యొక్క అంశ ఉన్నది అని సభలో కితాబునిచ్చి కొన్ని వందల మంది వేద పండితులు వేదం చదువుతుండగా ఆయనకి తీసుకొచ్చి కప్పినటువంటి ఒక శాలువాని తీసి పరమాచార్య తన చేతులతో పట్టుకుని నిలబడి సత్యదండాన్ని ఇలా కౌగలించుకొని నడిచొచ్చి సభలో ఉన్న గణపతి స్థపతికి కప్పారు. అంతటి మహానుభావుడు గణపతి స్థపతి. ఇప్పటికీ ఉన్నారు వారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంతటి మహాత్ముల గురించి మనకు ఒక బుక్లెట్స్ ఉండవు, ఒక కవరేజ్ ఉండదు, ఏమీ ఉండదు. కనీసం చూద్దామనేటటువంటి, దర్శనం చేసుకుందామనే స్పృహ మనకి కల్పించారు. అటువంటి వారి గురించి ఒక్క సీరియల్ రాదు, ఒక్క ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వదు. అక్రమాలినవన్నీ టెలికాస్ట్ అవుతాయి. మన్ని పాడి చేసేవి ఉన్నాయో అవన్నీ సృష్టించి చూపిస్తారు. ఇట్లాంటి మహాపురుషుల జీవితాలు కథావస్తువులు కావు. ఇది మనం భ్రష్టు పట్టడానికి కారణం. అంతటి వాడు మన తెలుగువాడు, మనం ఎంత సంతోషించాలి.
అటువంటి గణపతి స్థపతి కొన్ని వందల సంవత్సరములు నదీ ప్రవాహమునందు నానిపోయినటువంటి ఒక శిల దొరికితే విశాఖపట్నం శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిని వచ్చి అడిగారు. కొన్ని లక్షల ఖర్చు అవుతుంది, అందులోంచి ఏకశిలామూర్తిగా ఒక హనుమ వస్తారు, అందులోంచి వల్లీ దేవసేనా సమేత షణ్ముఖుడు వస్తాడు. అది చెక్కడం అంటే కొన్ని వందల సంవత్సరములు నానిపోయినటువంటి శిల కనుక అదే అటువంటి మూర్తులను తయారు చేయడానికి యోగ్యము. కొన్ని వందల మంది శిల్పులు దాని మీద పనిచేయాలి, నది ఒడ్డున కొన్ని లక్షల ఖర్చు. ఇది అందరికీ తెలియదు దీని వైభవం. మీరు పూనుకోగలరా స్వామి అని అడిగితే వెంటనే ఇంతటి మహత్కార్యము జరగవలసినదే అని స్వామి టక 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 ఫోన్లు చేసి నా కొరకు కాదు, ఇంతటి మహత్తరమైన దేవాలయం రావాలి లోకానికి అంటే లక్షలు వచ్చి పడిపోయింది. పడిపోతే సంవత్సరములు శ్రమించి చెక్కారండి. ఇంత చెక్కిన తర్వాత ఒక ముక్కో ఒక కన్నో అపభ్రంశం అయిందనుకోండి, పోయినట్టే. అద్భుతమైనటువంటి షణ్ముఖుడు అంతెత్తునుంటాడు. పక్కన వల్లీ దేవసేన ఆగమం ప్రకారం ఎలా ఉండాలో అలా ఉంటుంది. సుబ్రహ్మణ్యుడి దేవాలయం అసలు దాని తలుపులు చూస్తేనే మనసు పొంగిపోతుంది. అటువంటి గుడి. ఆ దేవాలయంలో ఉన్నటువంటి మూర్తులతో కళ్యాణ సుబ్రహ్మణ్యుడు అంటారు. అవి వల్లీ దేవసేన సమేతంగా 6 ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్యుడు నెమలి మీద కూర్చుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. అసలు ఇంట్లో ఆ మూర్తి ఉంటే చాలు. అటువంటి మూర్తిని రేపు 200 మంది కావిళ్ళు ఎవరెత్తుతున్నారో వాళ్ళందరికీ అటువంటి సుబ్రహ్మణ్య మంత్రోపాసకులు ఫలనిలో ఏ మహానుభావుణ్ణి ఒకరొచ్చి పోలీస్ ఆఫీసర్లు కబురు చేశారని ఒక 20 రోజుల క్రితం కొండ మీద స్పెషల్ ట్రైన్లో దర్శనం చేయిస్తే సుబ్రహ్మణ్యుడే ఇది చేశాడని ప్రకటించారో, శిష్య సమేతంగా ఉండగా అది జరిగిందో, అటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ఆ రోజున ఇక్కడ పూర్ణాహుతి అవగానే ఆ 200 మందికి సుబ్రహ్మణ్యుణ్ణి కానుకగా మీకు ఇప్పిస్తారు. స్వామి చేతుల మీదుగా పుచ్చుకుంటారు మీరు. కాబట్టి మిగిలిన వారు బెంగ పెట్టుకోకండి. మీ అందరికీ స్వామి చేతి మీదుగా అక్షతలు చెల్లించే ప్రయత్నం చేస్తున్నాం సుబ్రహ్మణ్యానుగ్రహంగా. స్వామివారి నిన్నటి రోజునో మొన్నటి రోజునో దీని గురించే చర్చ చేశాం. ఇంతమందికి అక్షతలు వేయడానికి అంగీకరిస్తారా? అవసరమైతే ఆయన పాదాల మీద పడిపోయినా సరే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ అక్షతలు వేయించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను. మీ అందరి పనుపున స్వామి కాళ్ళ మీద పడి వేడుకుంటాను. స్వామి మీరు 1 గంట అలా కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ అక్షతలు వేయండి స్వామి అని. మీరు చేయవలసింది ఒక్కటే, మీరందరూ తోసుకుని వస్తే మాత్రం ఆ రోజున ఉత్తర క్షణం స్వామి పీఠం మించి లేచిపోతారు. మీ అందరూ ఎంత పెద్ద క్యూ ఉండనివ్వండి, 2 అవర్స్లోనో 1 అవర్లోనో క్లియర్ చేసేస్తాం. మీరు స్వామి ముందు నుంచి ఇక్కడ ఆ రోజున పూజ జరిగినటువంటి స్వామి ముందు నుంచి హోమగుండం పక్క నుంచి అందరూ వెళ్ళే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 1, 2 కాదు, పూజ అయ్యే వరకు 200 మంది ఉంటారు. వాళ్ళు కదిలిపోగానే ప్రతి ఒక్కరికి స్వామి చేత అక్షతలు వేయించాలని ప్రయత్నిస్తున్నాం. ఆయన్ని ముట్టుకుని నమస్కరించకూడదు. 2 తోసుకుని మీద పడితే మాత్రం ఉత్తర క్షణం ఆయన సత్యదండం పట్టుకుని లేచిపోతారు. అప్పుడు నేను చేయగలిగినది ఉండదు, తలంచుకోవడం తప్ప. ఇంత చెప్పావు ఏం విన్నారు నీ మాట అంటారు. కాబట్టి నేను మీ అందరినీ వినమ్రుడనై శిరస్సు ఉంచి ప్రార్థించి మీ నుంచి అడుగుతున్న వరం అదొక్కటే. ఆ రోజున మీ అందరికీ ఎన్ని వేల మంది వచ్చినా స్వామి యొక్క పాదాల దగ్గర అక్షతలు వేయించే ప్రయత్నం చేస్తాం. మీరు తోసుకోకుండా చక్కగా ఒక్క క్యూలో రండి. అందరూ కార్యకర్తలు ఉంటారు, మిమ్మల్ని లైన్ చూపిస్తారు, ఇలా రండి. మీరు సహకరిస్తే చాలు. అది చెయ్యండి. పొంగిపోవాలి స్వామి, సుబ్రహ్మణ్యుడు పొంగిపోవాలి. మన కాకినాడ పట్టణం ఈ విషయంలో చరిత్రకి ఒక కొత్త అధ్యాయాన్ని తొడగాలి. అటువంటి స్థితిలో అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఆ రోజున నెరవేరుద్దాం. నాకు మీ అందరి మీద ఎనలేని విశ్వాసం, మీ భక్తి మీద నాకు అంత గౌరవం. అందుకే అంత సాహసం చేసి స్వామివారిని ప్రార్థించాలని అనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ మీరు ఉపన్యాసంలోకి రండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే ఇప్పుడు మనం ఎలా పొంగిపోతున్నామో అలా దేవతలందరూ పొంగిపోయారు. ఏమి ఆనందంలో ఇది కూడా చేష్టలు ఉడిగిపోయిందమ్మా. అందుకని ఇప్పుడు దేవతలందరూ పరవశించిపోయి ముందు పుట్టినటువంటి పిల్లవాడికి పాలు పట్టించాలి. కాబట్టి ఏం చేశారు, వీళ్ళందరూ కూడా ఒక సంకల్పం చేశారు.
తం కుమారం తతో జాతం సేంద్రాః సహమరుద్గణాః క్షీర సంభవనార్థాయ కృత్తికాః సమయోజయన్. నేను ఒక్కసారి శ్లోకంలో పాదం చెప్తాను, మీ అందరూ కూడా ముక్త కంఠంతో అనండి. పొంగిపోతాడు స్వామి కుమార సంభవానికి ప్రధానమైన శ్లోకం ఆవిర్భావానికి. అందరూ మనస్ఫూర్తిగా అనండి, మీ వంశాల్ని సుబ్రహ్మణ్యుడు కాపాడతాడు. తం కుమారం తతో జాతం సేంద్రాః సహమరుద్గణాః క్షీర సంభవనార్థాయ కృత్తికాః సమయోజయన్. ఆ పిల్లవాడు పుట్టడం చూసి పొంగిపోయినటువంటి ఇంద్రుడు, దేవతలు అందరూ పరిగెత్తుకొచ్చి, ఒక శిశువుగా కనపడుతున్నాడే, మనకి రక్షకుడు కానీ శిశువుగా ఉన్నాడు, ఇప్పుడు ఈయనకి ఏం కావాలి? తల్లిపాలు కావాలి. ఎలా? అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకే కృత్తికా నక్షత్రం అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకని వెంటనే ఆ కృత్తికల్ని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ కృత్తికలు 6 వచ్చి, మేము పాలిస్తాం, కానీ ఇలాంటి పిల్లవాడు మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? ఏం అదృష్టం! ఇలాంటి పిల్లవాడికి మేము పాలిస్తాం, కానీ మాకు మీరు ఒక వరం ఇవ్వాలన్నారు దేవతల్ని. ఏం వరం కావాలి అంటే, ఈ పిల్లవాడు మాకు కూడా బిడ్డడుగా చెప్పబడాలి. అంటే ఎంతమంది ఆయన్ని కొడుగ్గా చూసుకుంటున్నారో చూడండి. లోకంలో పనికొచ్చే పిల్లాన్ని చూస్తే అందరూ కూడా మాకు అబ్బాయి అని, పెద్దవాళ్ళు చూడండి, ఒక పనికొచ్చే వ్యక్తి కనపడ్డారనుకోండి, నాయన నా ఆయుర్దాయం కూడా పోసుకొని 10 కాలాలు బతకవయ్యా, ఏ తల్లి బిడ్డవో అంటారు. అని నువ్వన్నానని ఏమనుకోకే, నిన్ను చూస్తే నా కొడుకులా అనిపించావంటారు. అది అమ్మ మనస్సు. వాళ్ళు అలా కోరడం ఎంత సమంజసం అండి నిజంగాను. అందులో వెనక చరిత్ర చాలా ఉందనుకోండి. ఈ మాట ఎప్పుడైనా అమ్మవారి గురించి చెప్పినప్పుడు చెప్తాను ఆ విషయాన్ని. కాబట్టి వాళ్ళన్నారు దేవతలు, తా క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుః పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చితాః. మీకు బిడ్డడుగా పిలవబడతాడు కాబట్టి మీరు ఆయనకి పాలివ్వండి అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారట. అమ్మవారే కదండి కృత్తికా రూపంలో ఉంది. అందుకని ఆ పిల్లవాడిని చూడగానే మాతృభావన ఏర్పడితే తప్ప పాలుగా కదలదు కదండి పోషణ. వాళ్ళు వెంటనే 6 ఒకరి తర్వాత ఒకరం పాలిద్దామని క్యూలో నించోలా. ఎంత మాతృత్వ భావనతో పరవశించిపోయారంటే 6 ఏకకాలమునందు పాలివ్వడానికి సిద్ధపడ్డారు. మా అమ్మే 6 రూపాలతో పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖాలతో ఏకకాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి షణ్ముఖుడయ్యాడు. 6 ముఖాలతో పుడుతూనే అమ్మ యందు గౌరవాన్ని ప్రకటించాడు. అందుకే మా అబ్బాయికి నేను ఎంతో ప్రేమతో షణ్ముఖ అని పేరు పెట్టాను. కాబట్టి ఇప్పుడు తతస్తు దేవతా సర్వాః కార్తికేయమితి బ్రువన్ పుత్రస్థైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః. మీరు మా మాట విని వెంటనే అంత మాతృత్వంతో పాలిచ్చారు కనుక, ఈ పిల్లవాడు తాగాడు కనుక, కృత్తికల పాలు తాగాడు కాబట్టి ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు అన్నారు. అంటే కొంతమంది దేవతలు అన్నారు, మహానుభావుడు ఆనాడు సనత్కుమారుల వారే ఇలా జన్మించారు కాబట్టి గర్భము జారి పడిపోతే పూర్ణముగా గర్భము 12 నెలలు లేకుండా, అంటే తతశ్చద్వాదశే మాసే అని 12 నెలలప్పుడు, కాబట్టి 12 నెలలు లేకుండానే బయటికి వచ్చాడు. కాబట్టి జారిపోయిన కడుపులోంచి, జారిపోయిన గర్భంలోంచి బయటికి వచ్చి మనని రక్షించాడు. అసలు నిజానికి అప్పుడు ప్రమాదం రావాలి, కానీ మన రక్షణ పుట్టింది. స్కంద ఇత్యబ్రువం దేవాః స్కన్నం గర్భ పరిశ్రమాత్ కార్తికేయం మహాభాగం కాకుత్సజ్వలనోపమం. ఎంత పొంగిపోయాడో ఆ రోజున విశ్వామిత్రుడి వృత్తాంతం చెప్తూ. రామా, ఆ రోజున గర్భము జారిపోతే పుట్టినవాడు కాబట్టి స్కంధుడు అని చాలా మంది ఆయన్ని పిలిచారు. స్కందనామము దాని వలన వచ్చినది. ప్రాతుర్భూతం తతక్షీరం కృత్తికా నామనుత్తమం షణ్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజంపయః. 6 కృత్తికల యొక్క స్తనములను ఏకకాలమునందు పానము చేసిన వాడు కనుక షడానన, షణ్ముఖ అని పేరొచ్చింది.
పరమశివుని యొక్క తేజస్సులోంచి జన్మించి ఒక కొడుకు పుడితే ఒక కుటుంబం కాదు, ఒక లోకం కాదు, ఒక వర్గం కాదు, ఒక గణం కాదు, శంకరుడికే కుమారుడు పుడితే ఆయన తేజస్సులోంచి ఒకే ఒక్కసారి సమస్త లోకములు ఆనంద సాగరమునందు మునిగిపోయాయి కనుక ఆ పిల్లవాణ్ణి కుమార అని పిలిచారు. అందుకని కుమార శబ్దము ఈశ్వరపుత్ర సంబంధమై శివుని యొక్క కుమారుణ్ణి ఉద్దేశించినదిగా ఉంటుంది. ఈ పిల్లవాడు గృహీత్వా క్షీరమేక నా సుకుమార వపుస్తదా అజయత్వేన వీర్యేణ దైత్యసేనా గణాన్ విభు. అగ్నిహోత్రుడు పరమశివుని యొక్క తేజస్సుని తనయందు ఉంచుకుని ఆ తేజస్సుని అగ్నిహోత్రుడు గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత పావకి అని పిలిచారు. ఆయన ఒకే ఒక్కసారి తల్లుల పాలు తాగి ఒకే రోజులో యవ్వనంలో ఉన్నటువంటి కుమారస్వామిగా మారిపోయారు. తొందరగా భక్తుల్ని రక్షించడానికి అమ్మయ్యా ఇంకా తారకాసుర సంహారం అయిపోయినట్టే, ఇంకా వాడి పిల్లాన్ని ఏం చేయడానికి కూడా లేదు, ఇంకా ఏదో దశమస్కందంలో కృష్ణుడి మీదకి రాక్షసులు వచ్చినట్టు రావడానికి కూడా లేదు. కాబట్టి ఉత్తర క్షణం ఈయనకి అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయన్ని కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి సేనాని అని పేరు పొందాడు. ఈయనకే గుహ అని ఒక పేరు. గుహ అన్న పేరు ఎందుకు రావాలి అంటే మహానుభావుడు సాక్షాత్ పరమశివుని యొక్క తేజస్సు కనుక, పార్వతీదేవి యొక్క అంశయందు వచ్చినవాడు కనుక, ఒక బ్రహ్మజ్ఞాని కుమారుడిగా వచ్చినాడు కనుక ఆయనే ఆత్మస్వరూపి, పంచభూతములతో సంబంధం ఉన్నవాడు. అందుకే పుట్టుక ఎందే. కాబట్టి ప్రతి హృదయ క్షేత్రమునందు ఆయన ఉన్నాడు. కాబట్టి గుహ అని ఆయనకు ఒక పేరు. ఇది చెప్పి మహానుభావుడు ఆయన అన్నారు, ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఉంది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పార్వతీదేవి దయాస్వరూపిణి, జగత్తంతటికి తల్లి. ఆవిడ నీటితో కూడినటువంటి ఒక మబ్బు వంటిది. శంకరుడు దయాస్వరూపి, శంకరుడు లోకమునకంతటికి తండ్రి, శంకరుడు కారుణ్యామృతమును వర్షించేటటువంటి మేఘస్వరూపి. కారుణ్యామృత వర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం అని శంకరాచార్యులు వారి శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు. కాబట్టి అవి రెండు మేఘములు. ఇప్పుడు ఈ రెండు మేఘములు ఒకదాంతో ఒకటి ఒరుసుకున్నాయి. ఒరుసుకుంటే మధ్యలో ఏం పుట్టింది? తటిల్లత, మెరుపు పుట్టింది. ఈ మెరుపు కంటిని ముందు ఆకర్షించింది. ఇదే శరవణ తటాకంలో పుట్టే ముందు అగ్ని శిఖగా పైకి లేచింది. ఇది మెరుపు. ఈ మెరుపులో లోకమంతా ప్రకాశిస్తోంది. ఈయన అనుగ్రహంతో వంశాలు పెరుగుతున్నాయి. ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం అంత గొప్పది. అది రక్షణనిస్తుంది, అది జ్ఞానమిస్తుంది, అది వంశాన్ని ఇస్తుంది, అది ఐశ్వర్యం ఇస్తుంది, అది భయంకరమైనటువంటి రోగాల్ని కూడా తీసేస్తుంది. అందుకే తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీశనాథ మమ దేహి కరావలంబం అంటూ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారీన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ అని అడుగుతాం కదండి. రోగములను కూడా ఆయన తీసివేయగలడు. ఆయనని నమ్మి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టడం కాదండి, మహాపురుషులే పుడతారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరో చెప్పారని చేసిన వాళ్ళకి అలాంటి అనుగ్రహం కలుగుతుందని నేను అనలేను. ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి ఈ మాట? అది మామూలుది కాదు. వంశాభివృద్ధి అంటే అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి. విశ్వాసము చేస్తున్నటువంటి కార్యము